వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొనకొండ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఈ దొనకొండ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధానిగా చేద్దామనే ఆలోచన కూడా జరిగింది. ఆ తరువాత దొనకొండ పేరు కనుమరుగైంది. తిరిగి మళ్ళీ ఇప్పుడు దొనకొండ పేరు తెరపైకి వచ్చింది. ఏమిటి దొనకొండ పేరు ఇన్నిసార్లు ముందుకు రావడం, వెనక్కిపోవడం, అసలు ఏమి జరుగుతోంది? అసలు దొనకొండ చరిత్ర ఏమిటి? బ్రిటిష్ కాలంలో కూడా దొనకొండ ఒక వెలుగు వెలిగింది. ఏమిటి ఈ దొనకొండ? ఎందుకు ఇలా జరుగుతోంది? ఒక్కసారి మనము పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి ప్రాంతానికి ముందు దొనకొండ ప్రాంతాన్ని ఎంపిక చేస్తే బాగుంటుందనే సూచనలు వచ్చాయి. అంటే ప్రకాశం జిల్లా దొనకొండ నుంచి గుంటూరు జిల్లా, అంటే ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లా వినుకొండ నుంచి చిలకలూరిపేట వరకు ఈ మధ్యలో ఉండే ప్రాంతమంతా కూడాను ఎక్కువ భూభాగము ప్రభుత్వ భూమి ఉంది. అందులోనూ రాక్ సాయిలు, గట్టి భూమి. కాబట్టి అటనే నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రాజెక్టు నీళ్లు కూడా ఈ దొనకొండ దగ్గర నుంచి ఒంగోలు వరకు చివరి వరకు భూములకు అట్టనే తాగటానికి నీళ్లు కూడా అందుతున్నాయి. కాబట్టి నీటి సౌకర్యంలో కూడా ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు కాలువ నుంచి. ఇది మంచి ప్రాంతము, ఇక్కడ రాజధాని ఉంటే బాగుంటుంది. అట్లాగనే అంటే అక్కడ శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం, కర్నూలు ఈ ప్రాంతాన్ని చూసుకున్నప్పుడు మధ్య భాగంలో ఉంటుంది రాష్ట్రానికి, కాబట్టి బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వము ఎక్కడైతే రాజధాని బాగుంటుందో ఒక సూచన చేయాలని శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా రాష్ట్రమంతా తిరిగి అన్ని ప్రాంతాలను అధ్యయనం చేసిన తర్వాత దొనకొండ నుంచి చిలకలూరిపేట మధ్యలో ఉండే భూభాగంలోనే రాజధాని నిర్మిస్తే బాగుంటుందనే ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చింది. అయితే ఆ రిపోర్టు పక్కకు పోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్కడ కాదు, కృష్ణానది తీర ప్రాంతాన్ని బేస్ చేసుకొని రాజధాని ఉండాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారు. మరి ఆయనకు ఎవరు సూచనలు సలహాలు ఇచ్చారో విషయం తెలియదు. కానీ విజయవాడకు అవతలి వైపున గుంటూరు జిల్లాలోకి వచ్చే విధంగా తుళ్ళూరు మండల ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఆ ప్రాంతంలోనే రాజధాని నిర్మించాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు. ముందుగా కింద వైపు అంటే కృష్ణానదికి ఎడం వైపున ఉత్తర భాగాన నూజివీడు ప్రాంతము, అంటే నందిగామ, నూజివీడు, మైలవరము ఈ ప్రాంతాలకు సంబంధించి కొంచెం రాక్ ఏరియా, ఇక్కడ పెడితే బాగుంటుంది రాజధానిని కూడా అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇక్కడ తుళ్ళూరు ప్రాంతంలోనే ఉంటే బాగుంటుందని ఎంపిక చేశారు. ఆ తర్వాత అక్కడ ఒక కొత్త ప్రక్రియ కూడా జరిగింది. ఎప్పుడూ లేని విధంగా దేశంలో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది, అంటే ఇప్పుడు చట్ట ప్రకారం అయితే ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ చట్టం ఉంటుంది. ఆ చట్ట ప్రకారం పోయి ఎవరి భూమినైనా అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, తప్పదది, అది ఇవ్వాల్సిందే, చట్టం ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఆ చట్టాన్ని పక్కన పెట్టి ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ అనే ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చేసేసి ఆ భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా మార్చి అందులో ఎకరానికి ఇదిగో ఇంత, ఇన్ని సెంట్లు, ఇన్ని ప్లాట్లు అని ఆ రైతుకు ఎవరైతే భూమి ఇస్తున్నారో ఆ భూమి హక్కుదారునికి ఇచ్చే విధంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ ఒప్పందం ప్రకారం ఇక్కడ రాజధాని ఏర్పాటైంది. రాజధాని ఏర్పాటైన తర్వాత ఈ రాజధాని ప్రాంతానికి అమరావతి అని పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి అమరావతి పేరు పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. అంటే ఈ జరిగిన ఎపిసోడ్లో ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ దొనకొండ అనేది ఎక్కడో పోయింది. దాని గురించి ఎవరు పట్టించుకున్నది లేదు, ఆలోచించింది లేదు. నిజానికి దొనకొండ బ్రిటిష్ కాలంలో రైల్వే శాఖ ద్వారా దొనకొండకు ఒక గొప్ప పేరు వచ్చింది. ఆ దొనకొండలోనే రైల్వే వ్యాగన్స్ కొన్ని ఆగేవి, బొగ్గు మార్పులు చేర్పులు జరిగేవి. అట్లా అంటే ఒక జంక్షన్ లాగా, రైల్వే జంక్షన్ లాగా ఉపయోగపడింది దొనకొండ. దొనకొండలో రైల్వే బోగీల మార్పు కూడా జరిగేది. కొన్ని బోగీలను తీసి ఇంకో దానికి అతికించి పంపించడం, ఇట్లాంటి మార్పు కూడా జరిగేది. ఇంజన్లు కూడా చాలా వరకు పక్కన కొన్ని వెయిటింగ్లో ఉండేవి ఎప్పుడైనా అవసరాల కోసం. అట్లా దొనకొండ ప్రాంతము రైల్వే పాయింట్గా బాగా వ్యాప్తిలోకి వచ్చింది. అదేవిధంగా అక్కడ బ్రిటిష్ కాలంలోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. విమానాలు, హెలికాప్టర్లు
దొనకొండలో దిగేవి చాలా వరకు. అంటే బ్రిటిష్ వాళ్ళ అవసరాల కోసం ఆ ప్రాంతంలో పర్యటనలు ఇవి చేసేటప్పుడు, ఆ ప్రాంతాన్ని తిరిగేటప్పుడు దానికోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల ఎయిర్లైన్స్ వాళ్లకు మంచి అవకాశము, రైల్వేకు మంచి అవకాశము, అట్లాగనే ఇతర రవాణా సౌకర్యాలకు కూడా మంచి అవకాశం ఉంది. అట్లానే నేషనల్ హైవేకు అంటే ఒంగోలు నుంచి దొనకొండ వరకు కూడా దగ్గర ప్రాంతమే, అదంతా కూడా మంచి రహదారులు వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇటీవల కాలంలో మనకు గుంటూరు జిల్లా నుంచి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను కొత్తగా పడింది, కొత్తగా ప్రభుత్వం వేసింది. ఆ లైను ఈ దొనకొండ పక్క నుంచే పొదిలి మీదుగా ఆ లైను శ్రీకాళహస్తికి వెళ్ళిపోతుంది. అంటే రైల్వే రవాణా సౌకర్యం కూడా ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయింది. అన్ని విధాలుగా ఇప్పుడు దొనకొండ అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వము దొనకొండను అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు BDL పారిశ్రామిక సంస్థను, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ఇది మిసైల్స్ ఇలాంటి ఆయుధ పరికరాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ తయారవుతాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ భారత్ డైనమిక్ లిమిటెడ్, BDL అనే సంస్థ. ఈ సంస్థ ద్వారా మిసైల్స్ అంటే యుద్ధ పరికరాలు తయారు చేసేటువంటి ఒక పరిశ్రమను ఇక్కడ స్థాపిస్తున్నారు. ఈ పరిశ్రమ 1,200 కోట్లతో పెట్టుబడితో ప్రారంభమవుతుంది. అన్ని అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసాయి. కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగినటువంటి 10వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఇక్కడ BDL సంస్థను స్థాపించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు పెట్టుబడులు సాఫీగా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడము, అట్లాగనే సుమారు వేల సంఖ్యలో అంటే ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే కనీసం 10,000 మందికి తగ్గకుండా అందులో పర్మనెంట్ ఎంప్లాయ్మెంటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా దాదాపు ఒక 20 నుంచి 25,000 మంది వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరోక్షంగా దాని మీద ఆధారపడి బతికేందుకు అవకాశాలు ఉన్నాయి. అట్లాగనే ఈ సంస్థతో పాటు ఇంకా కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆ సంస్థలను కూడా దొనకొండ ఏరియాలో మేము ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అది ఒక మంచి పారిశ్రామిక వాడగా దొనకొండ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. దీంతో ఇప్పుడు దొనకొండ ప్రాంతంపై చాలామందికి ఆశలు పెరిగాయి. ఎందుకంటే అది సరైన పంటలకు మంచి భూమి కాదు, కేవలం ఈ పరిశ్రమలకు ఇట్లాంటికే మంచి భూమి. అందువల్ల ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు దానికి అక్కడ భూమి పెరుగుతూ ఉంది. ఇక సాధారణ రైతులు కూడా తమ భూములను కట్టుదిట్టం చేసుకుంటున్నారు. ఫెన్సింగ్లు వేసుకునే వ్యవహారం, ఇట్లాంటి వ్యవహారానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడైతే నిన్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మేరకు ఇది పారిశ్రామిక వాడగా మారబోతుంది. మహర్దశ పడుతుంది దొనకొండకు. కాబట్టి దొనకొండ ప్రాంతంలో ఉన్న రైతులు, భూములు ఇవన్నీ కూడాను ఎవరి వాళ్ళు కాపాడుకునే పనిలో ఉన్నారు. అట్లాగనే ప్రభుత్వము దొనకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రకాశం జిల్లా ఎప్పటి నుంచి వెనుకబడినటువంటి ప్రాంతము, ఆ జిల్లాకు ఒక మంచి అసెట్టును మనము అందించినట్లు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.